రైతు సోదరులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గుడ్ న్యూస్ అందించారు. సహజంగా పంటల సాగులో హరిత విప్లవం తర్వాత రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. రసాయనాల్లో కూడా రసాయన ఎరువుల్లో యూరియా వినియోగించాల్సిన స్థాయి కన్నా కూడా 400% పెరిగిపోయింది అనేది వాస్తవం. ముఖ్యంగా కొన్ని పంటల్లో మొక్కజొన్న, మిర్చి, పశుగ్రాసాలు పెంచడానికి యూరియాని విపరీతంగా వాడుతున్నారు. వ్యవసాయేతర అవసరాలకు కూడా యూరియాను వాడుతున్నారు. ఇక నకిలీ పాల తయారీకి కూడా టన్నుల కొద్దీ యూరియాని డంప్ చేసుకుంటూ ఉన్నారు. అంటే యూరియా కేవలం వ్యవసాయానికే కాకుండా ఇతర రంగాల్లో కూడా ముడి పదార్థంగా వాడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియాని 1150 రూపాయలకి కొనుగోలు చేసి విదేశాల నుంచి 266 రూపాయలకి రైతులకు సరఫరా చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఎరువుల రాయితీకే 2,20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. అయితే రైతు సోదరులు ఏం చేస్తూ ఉన్నారు? మిర్చి సాగులో ఎకరానికి 30 బస్తాలు, మొక్కజొన్న సాగులో ఎకరానికి 10 బస్తాలు, వరి సాగులో ఎకరానికి 10 బస్తాలు, ఈ విధంగా ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారు. ఎరువులు విచ్చలవిడిగా వాడటంతో పాటుగా ఆ వాడే ఎరువుల్లో 76% యూరియా వాడుతూ ఉన్నారు అనేది తెలిపింది. యూరియా వినియోగం గణనీయంగా తగ్గించాలి. ఎలా తగ్గించాలి? రైతు సోదరులు చెప్తే వినే పరిస్థితి ఉండదు. వ్యవసాయ భూమి ఒకరిది, సాగు చేసేవాళ్ళు ఎక్కువ మంది కౌలు రైతులు. భూసారం కోల్పోతుంది, భూమి పనికి రాకుండా పోతుందంటే కౌలు రైతు ఉండవు. ఎక్కువ దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయం తీయటానికే ప్రయత్నాలు చేస్తాడు. అందువల్ల దీన్ని ఒక ప్రణాళిక ప్రకారం యూరియా సరఫరాని ఎంత పడితే అంత రైతులకి అమ్మే విధానానికి స్వస్తి పలికి ఆల్రెడీ రైతులకు సంబంధించిన సమాచారం మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ అని, ప్రధానమంత్రి కిసాన్ యోజన అని రకరకాల పథకాల ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు వేస్తూ ఉన్నారు. అందువల్ల ఎకరాకి ఎన్ని బస్తాలు అయితే యూరియా వాడాలి, ఏ పంట వేశారో చూసి అన్ని బస్తాలు యూరియా మాత్రమే సరఫరా చేయాలి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బిగ్ ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఎవరైతే ఎరువుల వినియోగం, ముఖ్యంగా యూరియా వినియోగం తగ్గిస్తారో, ఈ ఏడాది 20 బస్తాలు వాడిన రైతు వచ్చే ఏడాది కనుక 10 బస్తాలు వాడితే ఆ మిగిలిన 10 బస్తాలకు సంబంధించి ఒక్కో గోతానికి 800 రూపాయలు చొప్పున 8,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తా అని ప్రకటించారు. అయితే ఇది అమలు చేయడంలో చాలా హర్డిల్స్ ఉన్నాయి. భూమి ఒకళ్ళ పేరు మీద ఉంటుంది, సాగు మరొక కౌలు రైతు చేస్తూ ఉంటాడు. కౌలు రైతులకు అందరికీ కార్డులు ఉన్నాయా? లేవు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక 13 లక్షల మందికి కౌలు రైతు కార్డులు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. అందులో కూడా వాస్తవం ఎంత ఉందో చూడాలి. ఇక కౌలుకు తీసుకున్న రైతులు భూమి పత్రాలు అతని దగ్గర ఉండవు. ఎరువులు కొనుగోలు చేస్తాడు ఎరువుల కొట్ల నుంచి. ఆ ఎరువులు తీసుకెళ్ళి పొలాల్లో వాడతాడు. ఇక రేపు పరిహారం ఏదైతే యూరియా వినియోగం తగ్గించినందుకు గాను రైతుకి ఇచ్చే పరిహారంగా ప్రకటించిన ప్రభుత్వం ఎవరి ఖాతాలో వేస్తుంది? ఈ సంవత్సరం ఒక్కో రైతు ఎంతమంది ఎన్ని యూరియా బస్తాలు వాడారు అనే గణాంకాలు ప్రభుత్వం దగ్గర దొరుకుతాయా? సహకార సంఘాల్లో అమ్ముతా ఉన్నారు, రైతు భరోసా కేంద్రాల్లో అమ్ముతా ఉన్నారు, మార్కెట్ ద్వారా అమ్ముతా ఉన్నారు, ప్రైవేటు వ్యాపారస్తులు 50% యూరియా అమ్ముతా ఉన్నారు. ఏ రైతు ఎన్ని ఎరువు బస్తాలు కొనుగోలు చేశాడు అనే దానికి గణాంకాలే లేవు. ఆ గణాంకాలు లేనప్పుడు ఈ ఏడాది రైతు ఎన్ని బస్తాల ఎరువులు వాడాడు, వచ్చే ఏడాది ఎంత తగ్గించాడు అనేది తేల్చి రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తాను అనేది బాగానే ఉంది. కానీ దీన్ని ఆచరణలో పెట్టడం ఎంతవరకు సాధ్యమో చూడాలి. ఇప్పటికే ఖరీఫ్ పంటకు సంబంధించి 70% ఎరువులు వాడేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడం, ప్రాజెక్టుల నిండా నీరు రావడం, పుష్కలంగా వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరి సాగు చేపట్టారు. అందుకే యూరియా కొరత ఏర్పడింది అనేది కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అది కూడా వాస్తవమే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలో లోపాలున్నాయి, యూరియా సరఫరాలో అధికారులు ఫెయిల్ అయ్యారు, సిస్టమేటిక్ వ్యవస్థ లేదు అని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పారు. అయితే గతంలో కూడా మరి ఎప్పుడు 2005లో ఒకసారి యూరియా కొరత వచ్చింది, ఆ తర్వాత బాగానే మేనేజ్ చేశారు. అయితే వర్షాలు సమృద్ధిగా పడటం, విస్తీర్ణం పెరిగిపోవడం ఒక ప్రధాన కారణం. అయితే యూరియా షార్టేజ్ 5% ఉన్నమాట వాస్తవం. ఆ షార్టేజ్ పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి పెద్ద ఎత్తున ఎరువులు తీసుకొస్తూనే ఉంది. అయితే రైతులు ఇంకా యూరియా కోసం క్యూ లైన్లో నిలబడుతూ ఉన్నారు.
వీళ్ళల్లో గుంపులు గుంపులు కొంతమంది వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలను పంపించి లైన్లలో రచ్చ చేస్తా ఉన్నారు. దీని మీద ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఎవరైతే కావాలని రచ్చ క్రియేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఈ యూరియా వ్యవహారం ఎటు తిరగబోతా ఉంది. ప్రభుత్వం ఇస్తారన్న బస్తాకి 800 ఇవ్వడం సాధ్యమవుతుందా? ఈ క్యూలైన్లో రచ్చ ఇంకా మరి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అసలైన రైతులే క్యూలైన్లో ఉన్నారా? లేదు అంటే రచ్చ క్రియేట్ చేయడానికే కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లు క్రియేట్ చేస్తా ఉన్నారా? ఈ క్యూలైన్లు తీసేసి రైతులకే ఇళ్లకు సప్లై చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టాలి. క్యూలైన్లు ఎక్కడ ఉంటున్నాయి? సహకార సంఘాల దగ్గర, రైతు భరోసా కేంద్రాల దగ్గర, మార్కెట్ అమ్మే వాళ్ళ దగ్గర. ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర ఎక్కడ క్యూలైన్లు కనబట్టంలో. ఒక తెలంగాణలో మాత్రమే ప్రైవేటు వ్యాపారుల దగ్గర క్యూలైన్లు కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర లేవు ఆంధ్రప్రదేశ్లో క్యూలైన్లు. సహకార సంఘాల ద్వారా సప్లై చేసే ఎరువుల్ని ప్రతి గ్రామంలో సచివాలయాల దగ్గర రైతు భరోసా కేంద్రాలు కూడా నిర్మించారు. కాబట్టి ఇలా డిస్ట్రిబ్యూషన్ని వికేంద్రీకరణ చేయడం ద్వారా ఈ క్యూలైన్లకి స్వస్తి పలకొచ్చు, ఈ డ్రామాలకి బ్రేక్ వేయచ్చు. మండలం మొత్తానికి ఒక చోట 2 చోట్లలో ఈ డిస్ట్రిబ్యూషన్ ఉండడం వల్ల అన్ని గ్రామాల నుంచి అక్కడ గుంపులు గుంపులుగా రైతులు చేరుతూ ఉన్నారు. కొంతమంది ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతా ఉంది? యూరియా సమస్య మరో 4 రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో మరింత సీరియస్గా ఉంది. దీని మీద శాస్త్రవేత్తలు ఏం చెప్తా ఉన్నారు, రైతులు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.